వెల్కమ్ టు భారత్ టుడే. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న నవీన్ పట్నాయక్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన జనతాదళ్ అధినేత. కేంద్ర మంత్రి జయశంకర్ తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని సూచన. రామంతపూర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం. విద్యుత్ షాక్ కారణంగా 5గురు మరణం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానంలో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. తమిళనాడులో ఆయనకు బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమిళనాడులో బలం పుంజుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రానికి చెందిన వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవి కట్టబెడితే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించినట్లుగా సమాచారం. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా బలం పెరిగే అవకాశాలు ఉంటాయని ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాధాకృష్ణన్ అయితే బాగుంటుందని భావించి బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీకి వీర విధేయుడిగా కూడా పనిచేసిన చరిత్ర ఉంది. ఇలా అన్ని రకాలుగా రాధాకృష్ణన్కు కలిసొచ్చింది. అందుకే ఆయనను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజు జనతాదళ్ అధినేత ఒడిశా ప్రతిపక్ష నాయకుడు 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వయసురీత్యా వచ్చిన సమస్యలతో ఆయన చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి పార్టీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన భువనేశ్వర్లోని ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని, జగన్నాథుడి ఆశీస్సులు, ఒడిశా ప్రజల ప్రేమతో ఆయన త్వరలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పోస్టులో పేర్కొంది. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యంత్రాంగం మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ ఆసుపత్రిలో చేరారనే వార్త బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురయ్యారు. అనేక మంది రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఇటీవల ముంబైలో సర్వికల్ ఆర్కిరైటిస్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన కొన్ని రోజులు నిపుణుల పర్యవేక్షణలో గడిపారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం మరోసారి పార్టీ కార్యకర్తల్లో ఆందోళనను రేకెత్తించింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. బీహార్లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లవ్లూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దర్యాప్తులో ఈసీ మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్లను కొత్తగా సృష్టించిందని అన్నారు. ఎక్కడా కొత్త ఓటర్లు వస్తే అక్కడ బీజేపీ కూటమి గెలిచిందన్నారు. అసలు అన్ని చోట్ల అంతమంది కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఓటర్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో చేసిన దర్యాప్తులో అన్ని రికార్డులను పోల్చితే రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీలో 1,00,000కు పైగా ఓట్లు చోరీ అయినట్లు గుర్తించామన్నారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే తమ నుంచి అఫిడవిట్ కోరిందని అన్నారు. వారి దగ్గర ఉన్న డాటా గురించి ప్రశ్నిస్తే ఇలా అడగడం సరైనదా అని ప్రశ్నించారు. సీసీటీవీ వీడియోగ్రఫీని అడిగితే దానికి కూడా నిరాకరించినట్లు తెలిపారు. దేశంలో చాలా చోట్ల లోక్సభ, అసెంబ్లీలో ఓట్లు చోరీకి గురి అవుతున్నాయన్నారు. ఓటర్లను విభజించడం ద్వారా బీహార్లో కూడా ఓట్లను చోరీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారని, కానీ తాము బీహార్ ప్రజలు వారికి ఈ అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. బీహార్లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లూలు ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దర్యాప్తులో ఈసీ మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్లను కొత్తగా సృష్టించిందని అన్నారు. ఎక్కడ కొత్త ఓటర్లు వస్తే అక్కడ బీజేపీ కూటమి గెలిచిందన్నారు. అసలు అన్ని చోట్ల అంతమంది కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఓటర్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో చేసిన దర్యాప్తులో అన్ని రికార్డులను పోల్చితే రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీలో 1,00,000కు పైగా ఓట్లు చోరీ అయినట్లు గుర్తించామన్నారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే తన నుంచి అఫిడవిట్ కోరిందని అన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డాటా గురించి ప్రశ్నిస్తే ఇలా అడగడం సరైందా అని ప్రశ్నించారు. సీసీటీవీ వీడియోగ్రఫీని అడిగితే దానికి కూడా నిరాకరించినట్లు తెలిపారు. దేశంలో చాలా చోట్ల లోక్సభ అసెంబ్లీలో ఓట్లు చోరీకి గురి అవుతున్నాయన్నారు. ఓటర్లను విభజించడం ద్వారా బీహార్లో కూడా ఓట్లను చోరీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారని, కానీ తాము బీహార్ ప్రజలు వారికి ఈ అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు. దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేష్ మంత్రి జయశంకర్ను కోరారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని, యమునా నది ప్రవాహం డేంజర్ మార్కుకు చేరువైందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆదివారం సాయంత్రం యమునా నది ప్రవాహ స్థాయిలు 204.5 మీటర్లకు చేరాయని తెలిపారు. నదీ ప్రవాహం 205.33 మీటర్లకు చేరుకుంటే ముప్పు పొంచి ఉన్నట్లేనని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు హత్నీకుండ్ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో యమునా నదిలో నీటి ప్రవాహం పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి యమునా నది నీటి ప్రవాహం డేంజర్ మార్కును దాటుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో యమునా తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. యమునా నదిలోకి హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి 1.27 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వజీరాబాద్ బ్యారేజ్ నుంచి 46,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ఈ రెండు బ్యారేజ్ల నుంచి విడుదలయ్యే నీరు ఢిల్లీ దాకా చేరుకోవడానికి సుమారు 48 నుంచి 50 గంటలు పడుతుందని అన్నారు. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను నీట మునిగే అవకాశం ఉందని తెలిపారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామంతపూర్లో విద్యుత్ షాక్ కారణంగా మొదటి 5గురు మరణించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణేష్ అనే వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ విషాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీని ప్రజలు చుట్టుముట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో రామంతపూర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రావణ మాసం చివరి వారం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. శ్రావణ మాసం ముగియడానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా స్వామివారి కోడమొక్కులు పాటు నిలువెత్తు బెల్లం కొలిచి వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా శివుని ఆరాధిస్తున్నారు. ఆలయ పరిసరాలు ఓం నమః శివాయ నినాదాలతో మార్మోగుతున్నాయి. అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రావణ మాసం చివరి వారం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. శ్రావణ మాసం ముగియడానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా స్వామివారి కోడెమొక్కులు పాటు నిలువెత్తు బెల్లం కొలిచి వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా శివుని ఆరాధిస్తున్నారు. ఆలయ పరిసరాలు ఓం నమః శివాయ నినాదాలతో మార్మోగుతున్నాయి. అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.